హలో ఎవ్రీవన్, ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి భోగి శుభాకాంక్షలు. భోగ భాగ్యాలు నాతో పాటు మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి ఇంకొక 3 రోజులు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వీడియోస్ వస్తాయి. ఎందుకు అంటే పండగ సందర్భంగా నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. మేము ఉన్నది ఊర్లోనే అయినా మేమైతే 12 గంటలకు వచ్చాము. మా అమ్మ అప్పటికే 3 సార్లు ఫోన్ చేసింది ఇంకా బండి దొరికిందా లేదా అని చెప్పి. ఊర్లో మ్యారేజ్ చేసుకుంటే ఇలాగే ఉంటుంది, నాలాగా ధీమాగా వెళ్ళాల్సి వస్తుంది. ఏముందిలే ఇక్కడే కదా 2 అడుగులు అనుకుంటాము. నేను ఈలను చూసి కూడా 2 months పైన అవుతుంది మళ్ళీ ఇదే రావడము. ఇక్కడే పుట్టి పెరిగి తిని వెళ్ళిన ఇల్లైనా సరే మనకి పండగ టైంలో వచ్చేసరికి చాలా కొత్తగా కనిపిస్తుంది. పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్ళిన ప్రతి అమ్మాయికి పుట్టినిల్లు మీద ఎఫెక్షన్, ఆ బాండింగ్, ఆ ఎమోషన్ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్న మొక్కలన్నీ మా అమ్మ వేసుకున్నవే. మా అమ్మకు మొక్కలు అంటే చాలా ఇష్టం. అసలు ఎక్కడికి వెళ్ళినా ఒక మొక్క తేకుండా ఊరుకోదు దొంగలాగా. ఎందుకమ్మా ఇలా అంటే మనం వెళ్ళిన ప్లేస్ గుర్తొస్తుంది అని అంటది. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందంలే అనుకోండి, నాకు కూడా అంతే. మా అమ్మదే నాకు వచ్చింది అనుకుంటా. మా అమ్మకు కూడా ఫొటోస్ అన్న వీడియోస్ అన్న చాలా ఇష్టం. ఎంత పిచ్చి పడిపోతుందో సేమ్ మా అమ్మదే నాకు వచ్చింది. ఈ వీడియో మధ్యలో మా అమ్మను కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. రకరకాల మొక్కలు వేస్తుంది. కాసేవా, పూసేవా, కాయలువా, పువ్వులువా అనేది లెక్క ఉండదు. ఏ మొక్క కనిపిస్తే ఆ మొక్క, ఏది అందంగా అనిపిస్తే ఆ మొక్క తెచ్చుకుంటుంది. అలాగే మా అమ్మకు కోళ్ళు పెంచే అలవాటు కూడా ఉంది, కోళ్ళు కూడా పెంచుకుంటుంది. ఇదిగో ఇక్కడ ఉంది కదా, తినే మా అమ్మ అనమాట. మిగతా రోజుల్లో పట్టించుకోదు కానీ పెద్దగానే పండగ వస్తే చాలు రావాలంటే రావాలని కూర్చుంటుంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పండగకైతే వచ్చేసాను. ఈ సంవత్సరం అయితే నాతో లేనిది ఒకటైతే ఉంది, అది మా నాన్న చనిపోయి ఇప్పటికీ 11 months అవుతుంది. మా నాన్న ఉన్నప్పుడైతే వారానికి ఒకసారైనా వచ్చేదాన్ని మా నాన్న చూడడానికైనా సరే. ఇప్పుడు మా నాన్న లేడు కదా, నేను 11 months నుంచి వచ్చింది కూడా చాలా అంటే చాలా తక్కువ. ఒక 2-3 సార్లు వచ్చి ఉంటాను అంతే. ఆ 2-3 సార్లు కూడా మా అమ్మకు ఒంట్లో బాగాలేదనే వచ్చాను, వేరే కారణాలు అయితే ఏమీ లేవు. ఇంకా ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదే మా అమ్మ ఇల్లు. కొండ మీద ఉంటుంది అనమాట. ఈ మేడ మీద నుంచి వస్తే మా ఊరు మొత్తం కనిపిస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, ఉంటాం మరి.